హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాము. బోన్లెస్ చికెన్ తీసుకుంటే దీనికి ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. బోన్లెస్ చికెన్లో కొంచెం కారం, సాల్ట్, పసుపు వేసి ఉడికించి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసుల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ను కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇలా రైస్ అంతా వేసుకొని దాంట్లోకి రుచికి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా చికెన్ మసాలా వేసుకోవాలి. ఏదైనా వేసుకోవచ్చు, మీరు ఏ కంపెనీ చికెన్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా సరే వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు వేయించుకొని అందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ మీద ఏమైనా డౌట్లున్నా, అభిప్రాయాలున్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ప్లీజ్.